అఫ్రిక్ గడ పెద్ద వేస్ట్ కాడ ప్రొడక్షన్ నెంబర్ 12 తీస్తా అన్నాడు, ఎపిసోడ్ రాసాను అన్నాడు, నైట్ మొత్తం కష్టపడ్డాడు అన్నాడు. ఏం చేయకుండా ఇంట్లో మూసుకొని కూర్చో అన్నాడు. ఇప్పుడు అదే మా పాపకి నువ్వు గొప్పవాడు అని చెప్పేసి చెప్తున్నాము. ఓహో, ఈ మధ్య గొప్ప కూడా వేస్ట్ కాదు అంటున్నారు కదా. అయినా వినాయక చవితి అప్పుడు ఎన్ని బిజీ పనులు, ఎన్ని కష్టాలు ఉంటాయి మీకేం తెలుసురా. అబ్బో, ఈయనదే పెద్ద అమ్మాయిని, ఈయన మళ్ళీ బిజీ పనులు, మళ్ళీ దాంట్లో కష్టాలు. ఏది నీ కష్టాలు ఒకసారి చెప్పమ్మా. అయినా నువ్వు ముస్లిం కదా, నీ క్యాస్ట్, నీ రిలీజన్ గురించి ఆలోచించవా? పార్థ, ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవలు, చిచ్చులు రేపే కులం, మతం గురించి ఎప్పుడూ ఆలోచించకూడదు. యూట్యూబ్లో వచ్చే స్కిప్ యాడ్ బట్ల స్కిప్ చేసేసేయాలి. నేను మిమ్మల్ని సృష్టిస్తే మీరేంటయ్యే ఈ కులాలు, మతాలు అని చెప్పేసి ఆలోచించుకుంటున్నారు. ఇంకా కులం, మతం నాట్ ఓన్లీ ఇంజూరియస్ టు ప్రేమ పెళ్ళి, ఇట్ ఈస్ ఆల్సో ఇంజూరియస్ టు యువర్ మనశ్శాంతి. అయినా నాకు వినాయక చవితి చేయడం అనేది చిన్నప్పటి నుంచి ఉండే కోరిక. అయినా ఇక్కడ మొత్తం నువ్వు చేసిన ఎంజాయ్ కదరా, కష్టాలే చెప్పడం ఎందుకులే కానీ నువ్వే చూసేసి. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ స్టూపిడ్ వీడియో. సో ఈ రోజు బ్లాగ్లో వచ్చేసి మనం ఇప్పుడు దాకా మీరు మినీ బ్లాగ్స్ చూస్తుంటారు. ఇది వచ్చేసి మన లాస్ట్ డే గణేష్ నిమజ్జనం. ఆల్రెడీ ఇప్పుడు మనకు కావాల్సిన ఎక్విప్మెంట్ వచ్చేసి ఉన్నాయి. మనం ప్రస్తుతానికి అక్కల ఇంటి దగ్గర ఉన్నాము. అన్నాళ్ళు అయితే ఏం పనుల్లో ఒకట్లా నాతో ఇంటి వాళ్ళు. ఇంకో పక్క మా పనులన్నీ జరుగుతూ ఉన్నాయి. మస్తాన్ బాయ్ వచ్చేసి ఫుల్గా నిద్రపోతున్నాడు. ఇక్కడ ఫుల్ హంగామా ఉంది. ఏమచ్చి ఎట్లా ఉందిరా ఇక్కడ ఫీల్? సో మనం ఏం చేద్దాం మస్తాన్ బాయ్? చెప్పు మా వాళ్ళు చెప్పు, ఆడియన్స్ చెప్పు. ఇప్పుడు మీరు నాకు వద్దులే కానీ మస్తాన్ అన్న వాళ్ళు పూసే మస్తాను. ఇప్పుడు దాకా ఏమేమి పనులు జరిగాయా? ఇటు వచ్చి చెప్పు, ఆడ వాయిస్ వినిపింది మళ్ళీ ఆడియన్స్ కి. ఇప్పుడు దాకా ఏమేమి జరిగాయి పనులు? పూలు కొట్టడాలు, ఇంకా బొమ్మలు కదిలిడాలు, ఇంకా ఇప్పుడు నెక్స్ట్ మనం చేయబోయే పని ఏంది? అన్ని జరిగాయి. నెక్స్ట్ వినాయకుని ట్రాక్టర్ లో పెట్టి ఊరేగింపు అలంకరించి ఊరేగించడమే. ఓకే, నువ్వు ఫుల్ గా రెడీ అయిపోయావు అప్పుడే? ఇదేనా నువ్వు రెడీ అయ్యేది? రంగులు కొట్టారా? ఓకే ఓకే, సరే. మా వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోమని లైక్ అయ్యి చెప్తే కదా. మా ఫ్రీదాన ఛానల్ ని గట్టిగా సబ్స్క్రైబ్ బటన్. ఓకే ఓకే, తప్పక హిట్ కొట్టాలి మనం. ఓకే, మధ్యాహ్నం అన్నదానం అయిపోయింది నీట్గా. ఇప్పుడు
బొమ్మ ట్రాక్టర్లోకి ఎక్కించి డెకరేషన్, దాని తర్వాత డీజే. ఈసారి కొంచెం భారీగా చేస్తున్నాం. మాకు ఎవరు చందాలు ఇచ్చేవాళ్ళు ఈ బ్యాచ్ ఎవరు ఉండరు. మా ఇంట్లో మా ఫ్యామిలీసే మేము దీంట్లో పెట్టుకుంటాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు స్టేజ్ దగ్గర కలుసుకుందాం. సో ఇప్పుడు బొమ్మ లిఫ్ట్ చేసి ట్రాక్టర్లో పెట్టాలి. కాదాడే ఫోటో? ఓకే, ఫోటోలు తీసుకుందాం. అరే అవును ఫోటోస్ తీసుకున్నారా? ఓకే చలో. అప్పటి వరకు పూజలు ఎందుకున్న గణనాథుడు ఒక్కసారిగా ట్రాక్టర్లోకి ఎక్కుతుంటే ఆ బాధ చెప్పలేనంత బాధ ఉంటుంది. प्रियतु मंगलदाता भक्तांची कामना पुरविता महाद्वारया नगरीचा तू महाद्वारया नगरीचा तू दैवत अमुचा विनायका तू दैवत अमुचा विनायका. ఏంటి అంతా సక్రమంగానే జరుగుతుంది కదా అని చెప్పేసి ఆలోచిస్తున్నారా? అంతా సక్రమంగా ఉంది అనుకునే టైంలోనే వెంటనే ఒక కేసు వచ్చి పడింది మా బొమ్మ మీద. డీజే పెట్టడానికి పర్మిషన్ లేదు. కేసు కూడా సాల్వ్ చేసేసాం. కానీ ఇక్కడ వచ్చిన ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు ఒక మంచి దారుణమైన విషయం జరిగింది. ఏంటంటే సడన్గా హ్యాండ్ ఇచ్చాడు డీజే బాక్స్. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయి మా కష్టాలు పగవాళ్ళకి కూడా రాకూడదు భయ్య. ఏంటంటే ఆ డీజే బాక్స్ ఒక దగ్గరకు రండి, ఆటో జనరేటర్ 100 వాడుతున్నారు. ఇప్పుడు కూడా ఫుల్గా ఆ పని మీద నాన్నతో తిరుగుతా ఉన్నా. ఇప్పుడు కూడా ఫుల్గా ఒక రేంజ్లో ఉంది టెన్షన్. ఇప్పుడు కూడా వేరే దగ్గరికి వెళ్ళాలి, జనరేటర్ ఒకటి మాట్లాడి వెళ్ళాలి. ఆఫ్టర్నూన్ చేయాల్సిన ప్రోగ్రామ్ నైట్ షిఫ్ట్ అయింది. ఎట్లా కొట్ల పని చేస్తాం, జమ్మ తిరిగిపోతాం. డీజే లేకపోతే నిమజ్జనం చేయలేరా అనే క్వశ్చన్ ఖచ్చితంగా మీ మైండ్ లో రేజ్ అయ్యి ఉంటుంది. మేము మా బొమ్మ దగ్గర డీజే పెట్టడం ఇదే ఫస్ట్ టైం అండి. అంతగా ఎక్స్పీరియన్స్ లేదు కదా, అందుకని ఇన్ని టెన్షన్స్. ప్రాబ్లం డీజే ఒకటే కాదు, ఒకవేళ బొమ్మని నైట్ తిప్పాల్సి వస్తే ఖచ్చితంగా మాకు చాలా ఇబ్బందులే ఎదురవుతాయి. అందులో మొదటగా ఎదురే ఇబ్బంది ఏంటంటే మావి ఫ్యామిలీస్ కదా, ఎక్కువ లేడీస్ ఉంటారు. లేడీస్ ఉంటే పక్కా ఏదో తాగేసి ఖచ్చితంగా ఏదో గొడవ చేస్తారు. అలా అవి చూసుకోవాలి. ఒకవేళ నైట్ బొమ్మని కానీ ఎత్తితే జనరేటర్ కావాల్సిన డీజిల్ ఇంకా చాలా ఖర్చు ఉంటదమ్మా. మొదలే మనకి చందాలు లాంటివి ఏం ఉండవు, పైగా ఇలాంటివి అతి భారీ ఖర్చు. అందుకే డీజే ఎంత ఎర్లీగా వచ్చేస్తే అంత ఫాస్ట్ గా బొమ్మను తిప్పేసి నిమజ్జనం చేసేద్దాం అనుకున్నాం. కానీ ఏంటో విఘ్నేశ్వరుడికి విఘ్నాలు. దెబ్బ మీద దెబ్బ. బాక్స్ అయితే ఖాళీ లేవు, బాక్స్ అయితే ఖాళీ ఒకటి ఇప్పుడే పంపించేవాడు. అదే జనరల్ నుండి ఖాళీ ఉండి ఇప్పుడే పంపించేసేవాడు. అయ్యి బడుకు పంపించారు కాబట్టి వాళ్ళు సాయంకాలం ఇస్తారు. వాళ్ళు సాయంకాలం వస్తారు. ఇప్పుడు అందుకే మణిపూర్కి జనరల్ తీసుకొని ఇష్టపడం పోయి బాక్స్ తీసుకొని ఫిక్స్ చేసుకుని 10 అవుతుంది కదా. 10 గంటల నుంచి స్టార్ట్ చేస్తారు. 10 గంటల నుంచి చంద్రబాటులో పిల్లకాయ ఆడుతుంటారు. ఆడపిల్లకాయ నువ్వు అసలు పెద్దల కాడే పెట్టుకోవాలి. పెద్దల కాడే కాదు, అది చెప్పింది ఏంటి ఎప్పుడు చెప్తా. నిన్న మాట్లాడేసావా? నిన్న అయిపోయిందా? పలానా దగ్గర ఉంది బండి మాట్లాడించు, నాకు ఒక బండి పంపించు అన్నాడు. ఇంత క్లారిటీ కూడా చెప్పలా. మీకు చూపిలో పోతున్నాను. బయట ఏంటంటే సిచ్యువేషన్ ఒక రేంజ్ లో తలకాయ ఉంది. ఏంటంటే ఇప్పుడు 8:30కి మళ్ళీ జనరేటర్ ఇచ్చేసేయండి అని చెప్పేసి ఫోన్లు చేస్తున్నారు. మాకా ఇంకో జనరేటర్ మళ్ళీ ఎత్తుక్కొని మళ్ళీ డీజే బాక్స్ వాడు మళ్ళీ చాలా ఇబ్బంది పెడుతున్నాడు. ఆ డీజే బాక్స్ వల్ల ఇప్పుడు ఇంత లేట్ అయిపోయింది. ఇప్పుడు ఓకే టైం వచ్చేసి అది వాచ్ లేదు, ఏమనుకోరండి. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్.
టైం వచ్చేసి 7:30 అవుతుంది. నార్మల్గా మేము 4కి అలా తిప్పేసి ఊరు మొత్తం వెంటనే తీసుకెళ్ళిపోతాం. ఎందుకంటే మాకు ఎక్కువ లేడీస్ ఉంటారు, వాళ్ళు ఏంటంటే బీచ్లో కొంచెం ప్రాబ్లం అవుతుంది. ప్లస్ చిన్నపిల్లలు మెయిన్ చిన్నపిల్లల కోసమే బీచ్కి ఫాస్ట్గా తీసుకెళ్తాం అనుకున్నాం. ఎందుకంటే మేము బొమ్మ పెట్టిందే చిన్నపిల్లల కోసం, లేడీస్ కోసం. వీళ్ళందరూ ఆ హ్యాపీనెస్ అనేది బయట ఈదులో బొమ్మ పెడితే అంతగా సెలబ్రేట్ చేసుకోలేరు. నాకు మెయిన్గా వాళ్ళ మీద ఎక్కువ ఫోకస్. ఎందుకంటే మా అమ్మ వాళ్ళు ఉంటారు, మా అక్క వాళ్ళు ఉంటారు, మా చెల్లెలు వాళ్ళు ఉంటారు, వీళ్ళందరూ ఎంజాయ్ చేయాలనేది మన ముఖ్య ఉద్దేశం. సో లైక్ ఇంకా మా అత్త వాళ్ళు వీళ్ళందరూ చాలామంది ఉంటారు. వీళ్ళందరూ ఈదులో బొమ్మ పెడితే వెళ్ళి అక్కడ ఉండలేరు. సో మనమే బొమ్మ పెడితే అందరూ వస్తారు కదా, ఫ్యామిలీస్ ఎంజాయ్ చేస్తాయి కదా అని చెప్పేసి ఉద్దేశంతో నేను బొమ్మ పెట్టడం ఒక కరోనా టైం నుంచి అని కూడా స్టార్ట్ చేసిన. అప్పుడు కూడా చాలా అలిగేషన్స్ వచ్చాయి, అయినా దాటుకొని 4 టైమ్స్ చేసాం. ఇది 5th టైం. ఈ 5th టైం వచ్చేసి మా అక్క, మా పెద్దక్క, మా విష్ణక్క ఈసారి చాలా భారీగా ప్లాన్ చేసిందంటే మా అక్కకి ఏంటంటే లాస్ట్ ఇయర్ పెట్టినప్పుడు ఇంకా డబ్బులు ఇచ్చాడు. సో అలా ఇంకా మా అక్క ఎక్కువ చేసి దేవుడు నాకు ఎక్కువ చేస్తాడనే ఉద్దేశంతో ఇంకా బాగా చేసుకుంటా ఈ ఇయర్ ఇంకా కొంచెం ప్లాన్ చేసింది. కానీ చాలామంది దిష్టి పడిపోయింది మా బొమ్మ మీద. ఏంటంటే మా దగ్గర ఎక్కువ ఎంజాయ్మెంట్ అనేది చాలా ఉంటుంది. ఎందుకంటే మా పిల్ల జల్ల అందరూ చాలామంది అంటారు. సో అందువల్ల ఎన్నో అలిగేషన్స్ వచ్చాయి, కేసు చాలా అయ్యాయి. ఓకే, అదంతా పక్కన పెట్టేస్తే ఇప్పుడు కూడా జనరేటర్ ఆన్ చేసి పెట్టినాము. డీజే వాళ్ళు వస్తే స్టార్ట్ చేస్తాము. ఒకసారి మీరు బయట సిచ్యువేషన్ చూడండి. ఇప్పుడు కూడా చిన్నగా అందరూ కూర్చొని వెయిట్ చేస్తాం అన్నారు డీజే బాక్స్ కోసం. వస్తే స్టార్ట్ చేయడం. ఇప్పుడు ఊరు మొత్తం తిప్పాలంటే చాలా టఫ్ సిచ్యువేషను, చాలా ప్రెషర్ ఉంది నాకైతే. అసలుకి దోలు తీరిపోతుంది. అసలు నేను ఇంత పని ఉన్నదని చెప్పేసి అనుకున్నాను. ఈ పని ఉన్నదేమో అని చెప్పేసి మీకోసం ఒక మంచి కాన్సెప్టువల్ వీడియో ప్లాన్ చేసినాము, కానీ అది కుదరలేదు. మీరే అర్థం చేసుకోండి. వీడియో అప్లోడ్ చేయలేకపోయాను. షార్ట్స్ ద్వారా ఎలాగోలా ఎంగేజ్ చేసుకుంటా వస్తున్నాను. చూడండి, నా మాటలు కూడా తడబడుతుంది. ఒక రేంజ్లో ఉందండి టెన్షన్. ప్రతి 2 మినిట్స్కి ఒక కాల్, 2 మినిట్స్కి ఒక కాల్, అది రావట్లేదు, ఇది రావట్లేదు అని టెన్షన్లు ఒక రేంజ్లో ఉన్నాయి. ఇప్పుడే ఒకసారి మీరు బయట సిచ్యువేషన్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇంట్లో చూస్తే ఏం అర్థం కాదా నాకు. మీకు మేబీ ఈ సిచ్యువేషన్ అనేది నేను మీకు బాగా కన్వే చేద్దామని చెప్పి ఇంతసేపు మాట్లాడుతున్నాను. మీరు మ్యాక్సిమం ఎట్లా కొట్ట చూసి మా కష్టాన్ని గుర్తించి ఈ వినాయక చవితిలో చాలా టఫ్ సిచ్యువేషన్ అనేది ఫేస్ చేశాను. ఎందుకంటే ఆయనకి నాకు తెలిసి ఆ వినాయకుడికి మా దగ్గర నుంచి కదలాలని లేనట్టుంది. అందుకే అట్లానే కూర్చొని పాపం డల్ ఫేస్ వచ్చేసింది. సో అట్లా కదిలించాలని రథాన్ని. ఇదే స్తోమత ఆయనకి నాకు ఇచ్చి ఇంకో ఇయర్ నాకు నెక్స్ట్ ఇయర్కి కూడా ఇస్తే నేను ఇంకా బాగా చేస్తాను అనేది అనుకున్నాను. బై గాడ్స్ గ్రేస్, ఆయన గ్రేస్ వల్ల నేను ఎట్లా రథాన్ని కదిలించి ఎట్లా చేయాలి. సో ఒకసారి మీరు బయట సిచ్యువేషన్ ఒకసారి లుక్ చేయండి. లిటరలీ అందరికీ ఇంట్రెస్ట్ దుబ్బేస్తుంది నిదానంగా, కానీ ఎట్లా మనమే చేసుకొని వెళ్ళాలరా అని చెప్పేసి అనుకుంటున్నాము. ఒక్కసారి మీరు బయట సిచ్యువేషన్ చూడండి, మీకే అర్థమవుతుంది. చెప్పు మౌలి. షర్ట్ ఇంకా ఆగిపోయింది. వీడియో తీస్తున్నా ఇల్లు గొప్ప అరిసి ఇంకా ఓపెన్ కూడా చేయలేదు ఫేస్. అక్కడ లేట్ అవుతుందని చెప్పేసి మచ్చీలకి ఇద్దరికి టిఫిన్ పెట్టిద్దామని వచ్చేసాం. రెడీ, మొత్తం సిద్ధం అయిపోయింది. ఇప్పుడు డీజేతో దనదలను ఆడిచ్చేద్దాం. ఓకే, ఇప్పుడు మన వాళ్ళు జనరేటర్ ఆన్ చేస్తున్నారు, బొమ్మను తీస్తున్నారు. ఇప్పుడు చూడండి హంగామా.